కొంతమంది అన్నా నేనేం చేశానన్నా, నేను చాలా బాగుంటున్నా కానీ నాకేంది ఈ బాధలు, అడ్డదిడ్డంగా బతికే వాళ్ళని బ్రహ్మాండంగా బతుకుతున్నారు, నేను దేవుడిని నమ్ముకొని అన్ని మానుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో. అది ఒకటి పోతే ఒకటే అబ్బే ఏందో నాన్న, నాకు అసలు సుఖమే లేదు, నా బతుకంతా ఇంతే. తమ్ముడా చెల్లి, ఒక్క మాట, లోకస్తులు బాగుంటారు నాన్న, బాగుంటారు. వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి, ఏంతాయి, వాళ్ళ పంట బాగా పండిద్ది, వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు, నాన్న. ఆకస్మికముగా ఆపద సంభవించి అధపాతాళానికి దిగిపోతారు నాయన. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు, వ్యతిరేకించారు, అడ్డదిడ్డంగా బతుకుతున్నారు, నువ్వు చెప్పినా వినట్లేదు, కానీ బాగున్నారు. కానీ నీకు తెలిసే వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో? పాతాళ పంచునున్నాయి, అడుగు జారు స్థలమందు ఉన్నాయి. కానీ నీ పాదాలు ఎక్కడున్నాయో తెలుసా? ఆయన అరచేతుల్లో ఉన్నాయి. నువ్వెక్కడున్నావో తెలుసా? ఆయన ఏర్పాట్లో, ప్రణాళికలో, ఆయన శిక్షణములో ఉన్నావు. మంచోడివే, 100లో 80 మంచివే ఉన్నాయి. మరి మంచి ఉన్నప్పుడు నాకు దీవెన రావాలి కదంటే 20 చెడ్డవి ఉన్నాయిగా. ఆడిని కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తాడు. అర్థమైతే కొట్టు.